వచ్చారు. ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ఎస్‌ఐలో ఏం చేస్తున్నారు? నా పేరు రమేష్ లీడర్స్. నేను మార్కెటింగ్ చేస్తున్నాను. జాబ్ చేసుకుంటూ వెస్టేజ్‌లోకి వచ్చాను. డాక్టర్ రెడ్డీస్ అనే కంపెనీలో ప్రెజెంట్ జాబ్ చేసుకుంటూ మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు నేను వినకుండా లేదా కొంతమంది పాత వాళ్ళకి తెలుసు. సజ్జల సార్ చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయలేదు. తర్వాత ఆనంద్ సార్, రవి సార్ చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయలేదు. తర్వాత చిన్నగా దీని గురించి తెలుసుకొని దీనిలో ఉన్న ప్రోడక్ట్‌లు నేను పర్సనల్‌గా యూజ్ చేసుకొని నాకున్న కొన్ని ఆరోగ్య సమస్యలను వాటికి వాడుకొని తర్వాత ప్రోడక్ట్‌లో దమ్ముందని తెలుసుకొని ఆ తర్వాత నాకున్న టైంలో ప్రెజెంట్ ఏందంటే నేను మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఉంటాను కాబట్టి కొంచెం బిజీగా ఉంటా కాబట్టి కొద్దిగా దానికి ఉన్న టైం కేటాయించుకొని దీంట్లో పార్ట్ టైమ్‌గా చేసుకుంటున్నాను. ఇలా చేసుకునే క్రమంలో ఫస్ట్ నా చెక్కు రూ. 35 వచ్చింది. ఇప్పుడు నా హైయెస్ట్ చెక్ వచ్చి 49,800 వచ్చింది. సో, నా కింద చాలా మంది గ్రేట్ లీడర్స్ ఉన్నారు. హరి సార్ గాని, దుర్గా మేడం గాని, సురేష్ సార్ గాని, అరుణ మేడం గాని ఇలా చాలా మంది ఉన్నారు. సో, దాదాపు 2,600 మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకున్నాను. సో, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులైన రవి సార్‌కి, ఆనంద్ సార్‌కి ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సో, ఏందంటే ప్రెజెంట్ ఉన్న రోజుల్లో, ఈ రోజుల్లో మెయిన్‌గా నేను మెడికల్‌లో చేస్తున్నాను కాబట్టి నాకొక అవగాహన ఉంది. దీని గురించి మామూలుగా ఏందంటే లేడీస్‌లో వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలకి మెడికల్‌లో చాలా మంది ఏందంటే మనం హాస్పిటల్ ఎళ్లి చూయించుకుంటే అక్కడ మెయిన్ మనకేందంటే డయాగ్నోసిస్ కంటే మనం ఎళ్లి చూయించుకున్నప్పుడే టెస్ట్‌లకే అవుతాయి మనకి ఎక్కువ ఖర్చులు. ఆడేందంటే ఆడ చేసే టెస్ట్‌లకి, ఆడ వాడే మెడిసిన్‌కి చాలా డిఫరెన్స్ ఉండిద్ది. ఒకప్పుడు ఏందంటే నేను గూడా గుడ్డిగా నమ్మేవాడినండి. ఇదంతా ఇలాగే ఉండేదంట. మేము మెడికల్‌లో ఉండటం వల్ల, ఈ మెడికల్‌లో జరిగేదంతా మాకు ఆటోమేటిక్‌గా తెలుసు. కానీ ఏందంటే మనం ఏందంటే ఇది ఈ సిస్టమ్‌లోకి రాకముందు ఏందంటే ఎవరం కూడా బిలీవ్ చేయము. ఎందుకంటే దీని గురించి ఒక అవగాహన లేదు. ఎందుకంటే ఒక మీటింగ్‌కెళ్ళి మనం తెలుసుకోలేదు. అలాగని ఎవరైనా చెప్పినప్పుడు కూడా వినటానికి కూడా ఇష్టపడల. ఫస్ట్ సలీల్ సార్ చెప్పినప్పుడు గాని, ఆనంద్ సార్ చెప్పినప్పుడు గాని వినటానికి కూడా ఇష్టపడల. ఎందుకంటే ఇదంతా ఏందంటే మన చుట్టుపక్కల ఉన్నయన్నీ కూడా ఏందంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ చాలా చూసాం కాబట్టి సేమ్ ఇది కూడా అలాగే ఉందన్న ఉద్దేశంతోటి నేను ఫస్ట్ బిలీవ్ చేయలేదు. సో, ఆ తర్వాత పర్సనల్‌గా నేను ఇంట్లోకి వాడుకున్న తర్వాత సో, నాకు మా ఫ్రెండ్స్ నాకిచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ప్రెజెంట్ ఇప్పుడు నేను పార్ట్ టైమ్‌గా చేసుకుంటున్నాను. సో, ఏందంటే ఇక్కడ మనకేందంటే మెయిన్ లేడీస్‌లో వచ్చి కొన్ని ఆరోగ్య సమస్యలకి మెయిన్ కారణం ఏందంటే వాటిలో వండర్‌ఫుల్ ప్రొడక్ట్ నాకియటం చాలా సంతోషంగా ఉంది. సో, ఏందంటే నేను మామూలుగా మెడికల్ ఫీల్డ్‌లో చేసేటప్పుడు నాకు తెలుసు. హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకి వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంది అవి అని. సో, అప్పుడు మామూలుగా మెడిసిన్ వాడినప్పుడు వాళ్ళు దానికి ఎలా రియాక్ట్ అవుతున్నారు? సో, ఎన్ని రోజులకి ఇది చేస్తున్నారు? ఒక నిమిషం. ఎలా ఎలా వాడుతున్నారు ఏందనేది అంటే మనం హాస్పిటల్ ఎళ్ళినప్పుడు దానికి మెడిసిన్ ఎలా వాడుతున్నారనేది కూడా మనకు తెలుసు. ఈ లేడీస్‌లో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు వండర్‌ఫుల్ ప్రొడక్ట్‌లైన శతావరి మ్యాక్స్, శాంటనర్ మనం శతావరి మ్యాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. శతావరి మ్యాక్స్ గురించి మాట్లాడే ముందుకేందంటే ప్రెజెంట్ ఇంగ్లీష్ మెడిసిన్ మనం లేడీస్‌లో వచ్చే ఆరోగ్య సమస్యలకేందంటే మెయిన్ వచ్చే సమస్యలు వాళ్ళకేందంటే హార్మోనల్ ఇంబాలెన్స్. ఒకప్పుడు ఏందంటే కొంత ఏజ్ ఎలాంటి ఆరోగ్య సమస్య అంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల గాని ఏదైనా గాని మామూలుగా నార్మల్ ఏజ్‌లో ఏందంటే లేడీస్ ఒక మామూలుగా 16 ఇయర్స్ వచ్చిన తర్వాత మెచ్యూర్ అయ్యేవాళ్ళు. కానీ ఈ రోజు ఏందంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల ఏందంటే 11-13 ఇయర్స్ లోపే మెచ్యూర్ అవుతున్నారు. అలా మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళేందంటే కంటిన్యూ‌గా వాళ్ళకి రెగ్యులర్‌గా పీరియడ్స్ అని రావట్ల. సో, ఏందంటే దానివల్ల ఏందంటే వాళ్ళు తినే ఫుడ్ వల్ల గాని, మామూలుగా వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల గాని హాస్పిటల్‌కెళ్తే స్కానింగ్ అని, బ్లడ్ టెస్ట్‌లని మనీ దోచుకున్నారు గానీ, పర్టిక్యులర్‌గా వాళ్ళకి రాసే మెడిసిన్ వల్ల రిజల్ట్ రావట్ల. మామూలుగా ఏందంటే రెగ్యులర్‌గా మెన్సెస్ సైకిల్ రాకపోతే లేడీస్ ఎలా ఉండిద్దంటే వాళ్ళు సైకలాజికల్‌గా డిస్టర్బ్ అవుతారు. ఆ సైకలాజికల్ డిస్టర్బ్ అయినప్పుడు హాస్పిటల్ ఎళ్ళినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ ఏందంటే 21 డేస్ పిల్స్ అని రాస్తారు. యాక్చువల్‌గా 21 డేస్ పిల్స్ అనేవి ఏందంటే మామూలుగా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి వాడతారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మెన్స్ట్రుయల్ సైకిల్ రానప్పుడు సైకలాజికల్‌గా పేషెంట్‌ని వాళ్ళు ఇచ్చేయడం కోసం ఆ 21 డేస్ పిల్స్ రాయటం వల్ల అప్పుడు మామూలుగా న్యాచురల్‌గా వచ్చే మెన్స్ట్రుయల్ సైకిల్ కంటే సూడో మెన్స్ట్రుయల్ సైకిల్ వచ్చింది. సూడో మెన్స్ట్రుయల్ సైకిల్ అంటే నార్మల్‌గా వచ్చే మెన్స్ట్రుయల్ సైకిల్‌లో మామూలుగా బ్లడ్‌తో పాటు టిష్యూస్ కూడా ఉంటాయి. సో, ఈ సూడో మెన్స్ట్రుయల్ సైకిల్ ఏందంటే
టిష్యూస్ ఏమి ఉండవు, మామూలుగా బ్లడ్ వరకే, బ్లడ్ లాగా వచ్చేది. అప్పుడు ఏంటంటే పేషెంట్ ఎలాగా దాన్ని ఎలా ఫీల్ అవుతారంటే సైకలాజికల్ గా నాకు మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చింది అన్న ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఆ ఇంగ్లీష్ మెడిసిన్ రాస్తారు. ఆ ఇంగ్లీష్ మెడిసిన్ ఏంటంటే ఎక్కువగా ఒక 3 months 4 months కంటిన్యూగా వాడటం వల్ల థ్రాంబో ఎంబోలిజం అని బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ క్యాన్సర్లు వచ్చి చాలా మంది ఈ ఈ 21 days పిల్స్ ని బ్యాన్ చేశారు. కానీ మార్కెట్లో ఏంటంటే డాక్టర్లకి వేరే ఆపర్చునిటీ లేదు. ఉన్న అవకాశం ఏంటంటే ఇక వాళ్ళకి ఎలాగలా సైకలాజికల్ గా వాళ్ళని మనం మామూలుగా నాకు డేట్ అంటే మెన్సెస్ డేట్ అయిందన్న ఉద్దేశం కలగజేయడానికి పేషెంట్లకి వాళ్ళ 21 days పిల్స్ రెగ్యులర్ కూడా రాయరు. ఒక మంత్ రాస్తే మళ్ళీ 3 months 4 months గ్యాప్ ఇచ్చి రాస్తారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఈ 21 days పిల్స్ రెగ్యులర్ గా వాడటం వల్ల క్యాన్సర్ చనిపోతారని అవకాశం 100% అని చెప్పారు. సో ఇవన్నీ ఏంటంటే నేను మెడికల్ లో చేయడం నాకు ఒక అవగాహన ఉంది. ఏంటంటే ఒక 8 years నేను గైనిక్ సెగ్మెంట్ లో చేశా. ఈ ఒంగోలు నెల్లూరులో గైనిక్ డాక్టర్ అందరూ నాకు తెలుసు. అందరికి నేను కూడా ఒకప్పుడు నేను ప్రమోట్ చేశా. మెయిన్ ఏంటంటే వాళ్ళకి వచ్చే పీసీఓడి ప్రాబ్లంకి వెళ్తే వాళ్ళు రెగ్యులర్ గా ఎన్నో మెడిసిన్ వాడుతుంటారు. చూస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీలో కూడా మామూలుగా ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ తో పాటు డిఫరెంట్ కంపెనీలు యూజ్ చేస్తారు. ఎందుకంటే ఒక కంపెనీ వాళ్ళకి నమ్మకం లేక. సో ఇవన్నీ నేను చూసినప్పుడు ఏంటంటే నేను అంటే ఇలాగే ఉంటుంది కావాలి ట్రీట్మెంట్, ఇదే మంచిది అన్న ఆ ధోరణిలో ఉండేవాడిని. సో దీనిలోకి వచ్చిన శతావారి మ్యాక్స్. ఇప్పుడు మామూలుగా మన వెస్టేజ్లోకి నేను వచ్చిన తర్వాత ఈ శతావారి మ్యాక్స్ నాకు ఆనంద్ సార్ ఫస్ట్ చెప్పాడు. ఇలా మామూలుగా లేడీస్ లో వచ్చే కొన్ని ప్రాబ్లం ఏంటంటే నేను దీనిలోకి రాకముందు మా మిస్సెస్ కి మా మిస్సెస్ కి కొంచెం ఆరోగ్య సమస్య ఉంటే నేను కందుకూరులో చూపించిన హాస్పిటల్ లేదు, కోరడ్ హాస్పిటల్ కానీ అజ్మూల్ చంద్ దగ్గర కానీ అక్కడ అయిపోయింది. ఒంగోలు చూపించిన ప్రతిసారి నాకు 3,000 ఖర్చు అవుతా ఉంది. ఆ టైంలో నాకు ఆనంద్ సార్ చెప్పాడు ఈ శతావారి మ్యాక్స్ లేడీస్ లో వచ్చే ఒక 100 రకాల సమస్యలకి ఇది బాగా పనిచేస్తుంది, యూజ్ చేయ ఒకసారి ట్రై చేయమంటే నేను బిలీవ్ చేయాల. అంటే ఆల్రెడీ నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను, వాడుకున్నప్పుడు ఏంటంటే బాగుంటుంది, తర్వాత రికరెన్స్ వస్తా ఉంది. సో ఏంటంటే ఎవ్రీ మంత్ నాకు 3,000 4,000 ఖర్చు అవుతుంది, కానీ రిజల్ట్ రావట్లా. అలాంటి టైంలో చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయకుండా సరే ఒకసారి అంటే నా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి నాకు ఉన్న రిలేషన్ ద్వారా నన్ను బలవంతం సరే ఒకసారి వాడి చూడు నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పినప్పుడు నేను శతావారి మ్యాక్స్ ట్రై చేయడం, మా మెసేజ్ ట్రై చేశాను, మంచి రిజల్ట్ వచ్చింది. సో అప్పుడు ఏంటంటే మామూలుగా అంటే మామూలుగా 100 మేడం, అంటే వారి అంటే నిరోధించేది 100 రకాల ఆరోగ్య సమస్యలను నివారించేది శతావారి మ్యాక్స్. ఈ శతావారి మ్యాక్స్ లేడీస్ లో మెయిన్ గా వచ్చే పీసీఓడి ప్రాబ్లం కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానీ, సో వాళ్ళకి ఏంటంటే మామూలుగా ఈ డేట్ సమయంలో వచ్చే పెయిన్ కానీ, ఆ టైంలో వచ్చే ఈ చిన్న సమస్యలకి అన్నిటికి కూడా ఏంటంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకి అన్నిటికి కూడా ఈ శతావారి మ్యాక్స్ ఒక్కటే ఎక్సలెంట్ గా వర్క్ చేసింది. అంటే ఇది శతావారి మ్యాక్స్ దాదాపు 5,000 సంవత్సరాల నుంచి పూర్వం కూడా ఇది ఔషధంగా వాడేవాళ్ళు. అంటే ఈ గొప్ప ఔషధం ఏంటంటే మన గౌతమ్ బాలి సారు మన మన దేశంలో ఉన్న ఆడబిడ్డలకి మంచి ఆరోగ్యం ఉద్దేశంతో మన వెస్టేజ్ లో మనకు అనుగుణంగా తీసుకొచ్చారు. సో ఇదేంటంటే దీంట్లో ఇది వాడుకునే క్రమం, ఇది మామూలుగా ఈ శతావారి మ్యాక్స్ ఎవరెవరు వాడుకోవచ్చు అనే దానికి ఏంటంటే మామూలుగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ అనేవి సమతుల్యం ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే డేట్స్ అనేవి రెగ్యులర్ గా రావు, ఒక 3 months ఒకసారి 6 months ఒకసారి వచ్చింది. సో ఏదైనా వచ్చినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి స్టమక్ పెయిన్ కానీ, ఇర్రెగ్యులర్ గా బ్లీడింగ్ అవడం, మామూలుగా యాక్చువల్గా ఏంటంటే 5 days అయింది, అలా కాకుండా 1 day అవడం, 2 days అవడం, కొంతమంది కింద 1 month అవడం, 2 months అవడం, ఇలా ఇలా జరుగుతూ ఉండిద్ది. సో అలాంటప్పుడు ఏంటంటే అలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ శతావారి మ్యాక్స్ మనం కానీ తీసుకుంటే దానివల్ల ఏంటంటే హార్మోన్స్ అనేవి సక్రంగా ఉంటాయి, అంటే బ్యాలెన్స్ చేయబడిద్ది, ఎలాంటి ఇంబ్యాలెన్స్ ఉండదు. సో రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే వాళ్ళకి చిన్నగా మామూలుగా పీరియడ్స్ అప్పుడు వచ్చే స్టమక్ పెయిన్ కానీ, దాంతో పాటు వచ్చే చిన్న సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా ఎప్పుడు ఎలా తీసుకోవాలి, ఎవరెవరు వాడుకోవచ్చు అంటే చాలా మంది కూడా ఏంటంటే ఎవరైతే మెన్స్ట్రువల్ సైకిల్ అంటే మెనార్కే టు మెనోపాజ్ అంటారు. అంటే ఎవరైతే మెన్స్ట్రువల్స్ స్టార్ట్ అయిన కాడ నుంచి మెనోపాజ్ అంటే వాళ్ళు దాదాపు ఒక 15 years నుంచి
45 ఇయర్స్ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది రెగ్యులర్ గా వాడుకోవచ్చు. వాడుకోవడం ఏంటంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండదు. ఏంటంటే హార్మోన్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయొచ్చు. దాంతోపాటు చిన్న చిన్న సమస్యలు మనం కంటిన్యూ చేసుకో తగ్గించుకోవచ్చు. మెయిన్ గా వచ్చే వాళ్ళు ఏంటంటే ఇందులో రిపోర్ట్ దీని శతావారి మ్యాక్స్ రిపోర్ట్ టానిక్ కూడా పిలుస్తారు. మెన్స్ట్రల్ క్రాంప్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే స్టెమ్ ప్రొడక్షన్ అంటే ఫెర్టిలిటీ అంటే ఇన్ఫెర్టిలిటీ అంటే మనం ఎవరు మామూలుగా ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ మెయిన్ ఏంటంటే మన ఈ శతావారి మ్యాక్స్ ఈస్ట్రోజన్ ని రెగ్యులేట్ చేసింది. అంటే ఈస్ట్రోజన్ మనకి ఎక్కువగా రెగ్యులేట్ అవడం వల్ల ఏంటంటే ఈ హార్మోన్స్ ఎల్హెచ్ సర్జరీకి లేడీస్ ఎక్కువ ఓవులేషన్ జరిగింది. ఆ టైంలో ఏంటంటే మనకి ఈస్ట్రోజన్ ఎక్కువ కావాలి. సో ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది. అంటే ప్రెగ్నెన్సీ రావాలంటే మనకి ఈస్ట్రోజన్ మెయిన్ రోల్ అక్కడ మెయిన్ రోల్ ప్రెజెంట్ చేసింది. ఆ మెయిన్ రోల్ ప్రెజెంట్ చేయడం కోసం ఏంటంటే ఈ ఫెర్టిలిటీ సమయంలో ఈ ఈ శతావారి మ్యాక్స్ అనేది ఈస్ట్రోజన్ ని స్టిమ్యులేట్ చేసింది. సో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచింది మన శతావారి మ్యాక్స్. ఆ మెనోపాజ్ లో ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా మెనోపాజ్ స్టేజ్కి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుద్ది. ఏంటంటే నెలసరి అదే మామూలుగా డే టైంలో కడుపు నొప్పి కానీ వెన్ను నొప్పులు కానీ ఇలాంటివి రాకుండా ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి మామూలుగా డే టైంలో ఆ 5 days చాలా చిరాకుగా ఉంటారు. లేడీస్ మామూలుగా ఏంటంటే వాళ్ళకు ఉన్న పెయిన్ వల్ల కానీ, వాళ్ళకి వచ్చే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ వల్ల కానీ, లేదంటే కొంతమంది డిస్కంఫర్ట్ వల్ల కానీ వాళ్ళకి చాలా సైకలాజికల్ గా చాలా డిస్టర్బెన్స్ ఉంటారు. అలా ఈ శతావారి మ్యాక్సిమం తీసుకోవడం అంటే అలాంటి సమస్య ఏమి లేకుండా పీస్ఫుల్ గా ఉండేలాగా చేస్తుంది. దాంతోపాటు కొన్ని రకాల ఇమ్యూనిటీ పవర్ పెంచడం కానీ, మెనోపాజ్ లో కానీ, శ్వాస సంబంధించిన సమస్యలు తగ్గించడం కానీ, పౌష్టికాహారం లేక వచ్చేవాటిని కానీ, ఈ శతావారి మ్యాక్స్ వాడుకోవడం కూడా మన బాడీ టెంపరేచర్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కూడా ఈ శతావారి మ్యాక్సిమం ఉపయోగపడుతుంది మేడం. అంటే మనం ఎవరైతే తీసుకోవచ్చు అనుకుంటారో పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇర్రెగ్యులర్ మెన్స్ వాళ్ళకి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అంటే వాళ్ళ బాడీ కండిషన్ బట్టి 1 month నుంచి 15 days నుంచి 1 month లో మంచి రిజల్ట్ వస్తుంది. సో ఏంటంటే ఇది వాడుకోవడం వల్ల 100% ప్రజెంట్ మామూలుగా లేడీస్ అంటే స్త్రీలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఈ మామూలుగా ఈ డే టైంలో కానీ, ఆ తర్వాత మామూలుగా తర్వాత వాళ్ళకి మెనోపాజ్ టైంలో కానీ, మెనోపాజ్ టైంలో వాళ్ళకి ఈ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. ఇన్సోమియా అంటే నిద్ర లేకపోవడము, దాంతోపాటు పాల్పిటేషన్, కాళ్ళు మంటలు పుట్టినట్టు, అరిచేతులు మంట పుట్టినట్టు, స్కిన్ అంతా మడతలు పడినట్టు, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ ఏజ్ మనం అనుకుంటామంటే ఏజ్ పెరిగే కొద్ది ఇవన్నీ వస్తాయి అనుకుంటాం. కాదు, ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తాయి. మనం ఈ శతావారి మ్యాక్స్ వాడుకోవడం వల్ల ఏంటంటే ఈ ఈస్ట్రోజన్ ని సమతుల్యం చేసి త్వరగా వాళ్ళ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా నార్మల్ గా జరిగేలాగా ఉండిద్ది మేడం. ఉండిద్ది ఇది శతావారి మ్యాక్స్ గురించి. మామూలుగా శతావారి మ్యాక్స్ డోసేజ్ ఎలా వాడుకోవాలి అనే దాని గురించి వచ్చేసరికి ఏంటంటే మామూలుగా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, లేదంటే 3 months కి 6 months కి లేదా 1 year కి అలా పీరియడ్స్ అవుతున్న వాళ్ళు ఏంటంటే 3 పూటలు వాడుకోవచ్చు మేడం. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు వాడుకోవచ్చు. లేదు నార్మల్ గా ఉందనుకో కొంచెం చిన్న చిన్న ఈ పీసీఓడి ప్రాబ్లమ్, దాంతో పాటు మెయిన్ ఎక్కువ ఏంటంటే కొంతమందికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఈ వైట్ డిశ్చార్జ్ లో ఎక్సలెంట్ గా పనిచేసింది మేడం. విత్ ఇన్ 10 to 15 days లో వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే బిఐడి వాడుకోవచ్చు, ఉదయం సాయంత్రం వాడుకోవచ్చు. శతావారి మ్యాక్స్ ఇంకొక ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. మేడం ఇంకో ప్రోడక్ట్ అంటే శానిటరీ నాప్కిన్స్ మేడం. మామూలుగా ప్రజెంట్ మనకు మార్కెట్ లో ఉన్న శానిటరీ నాప్కిన్స్ కి మన వెస్టేజ్ లో ఉన్న శానిటరీ ప్యాడ్స్ కి డిఫరెన్స్ చెప్తాను మేడం. ప్రజెంట్ ఏంటంటే మామూలుగా ఎవరైతే
మా లేడీస్ లో మామూలుగా ఎవరైతే మెనార్క్ అంటే మేడం వాళ్ళు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఎవ్రీ మంత్ వాళ్ళు అప్పటి నుంచి మెనోపాజ్ అంటే వాళ్ళు మెచ్యూర్ అయిన కాడ నుంచి వాళ్ళు పీరియడ్స్ ఆగిపోయేదాకా దాదాపు 15 years నుంచి 45 years దాకా ఈ 45 years లో ఎవ్రీ మంత్ 5 days దాదాపు ఈ వాళ్ళు ఈ ఈ ఈ 15 నుంచి 40 years లో దాదాపు ఒక 7 years అంటే వాళ్ళ లైఫ్ లో ఒక 7 years రెగ్యులర్ గా ఈ శానిటరీ నాప్కిన్స్ అని యూజ్ చేస్తారు మేడం. ఒకప్పుడు ఏంటంటే మన ముత్తాతల కాలంలో ఇలాంటి టెక్నాలజీ లేదు, ఇలాంటి శానిటరీ నాప్కిన్స్ లేవు. మామూలుగా ఆ టైంలో క్లాత్ వాడేవాళ్ళు. క్లాత్ వాడడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు కానీ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ లో దొరికే శానిటరీ నాప్కిన్స్ ఏంటంటే ఏవి కూడా ఏంటంటే ప్యూర్ కాటన్ తో మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు. ఇవన్నీ కూడా ఏంటంటే అవి ఒక 3 layers ఉంటుంది. పైనుండే లేయర్ రేయాన్ తో చేస్తారు. రేయాన్ అంటే మేడం మామూలుగా మనం దాని మీద అబ్జర్వ్ చేస్తే వాటర్ కానీ ఏదైనా పోసినప్పుడు అది జారిపోద్ది మేడం. ఎక్కడ కూడా అబ్జర్షన్ చేసుకోదు, అబ్జర్షన్ కెపాసిటీ ఉండదు. సో సైడ్ లో లీకేజ్ అవుతా ఉండిద్ది. దాని లోపల ఏంటంటే మేడం మామూలుగా మనకు దొరికే ఈ చెక్క పొట్టు ఇవన్నీ కూడా ఏంటంటే క్లోరిన్ తో బ్లీచింగ్ చేసి వైట్ కలర్ రావడానికి ఇలా క్లోరిన్ తో బ్లీచింగ్ చేస్తారు. అలా బ్లీచింగ్ చేయమంది డయాక్సిన్ ఒక కారకం ఏర్పడింది. ఆ డయాక్సిన్ ఏంటంటే మెయిన్ డయాక్సిన్ ఏంటంటే క్యాన్సర్ కారకం. ఇప్పుడు లేడీస్ లో వచ్చి మెయిన్ సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఈ క్యాన్సర్ మూల కారణం ఏంటంటే శానిటరీ నాప్కిన్స్ మేడం. అంటే వాళ్ళు ఎవ్రీ మంత్ 5 days వాడతారంటే దాదాపు వాళ్ళ లైఫ్ లో 7 years అంటే మేడం 7 years యూజ్ చేస్తారు. అది రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల అంటే అది మామూలుగా డయాక్సిన్ అనేది బాడీ మన స్కిన్ అబ్జర్వ్ చేసుకొని అలా కొన్ని సంవత్సరాలు చేసుకోవడం వల్ల ఒక్కసారిగా అంటే క్రోనిక్ డిసీజ్ లాగా ఏర్పడుతుంది. అంటే అక్యూట్ అంటే త్వరగా జరిగింది. మన క్రోనిక్ డిసీజ్ అంటే అలా కొన్నాళ్ళకి తెలిసిపోతుంది. ఆ క్రోనిక్ డిసీజ్ లాగా వచ్చేసి ఒక్కసారిగా క్యాన్సర్ గా బయటపడింది మేడం. సో ఏంటంటే మార్కెట్ లో ఉన్న శానిటరీ నాప్కిన్స్ కి మన వెస్టేజ్ లో ఉన్న డూగార్డ్ అండ్ శానిటరీ నాప్కిన్స్ కి డిఫరెన్స్ ఏంది? బయట దొరికే శానిటరీ నాప్కిన్స్ వాడటం వల్ల ఏంటంటే ఇచ్చింగ్, ఇరిటేషన్, దాంతో పాటు ర్యాషెస్ ఇవన్నీ వస్తాయి మేడం. ఎందుకంటే కంఫర్ట్ ఉండదు. మెయిన్ కంఫర్ట్ ఉండదు. దాంతో పాటు ఏంటంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే మనం కంఫర్ట్ లేదు, సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, ఇది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇదేంటంటే మన వెస్టేజ్ లో శానిటరీ డూగార్డ్ అండ్ శానిటరీ నాప్కిన్స్ మేడం మామూలుగా 8 లేయర్లతో తయారు చేస్తారు మేడం. 8 లేయర్లు ఏంటంటే ఈ 8 layers కూడా ఏంటంటే మేడ్ ఆఫ్ ప్యూర్ కాటన్ తో చేస్తారు. సో దాంతో పాటు ఏంటంటే దీంట్లో ఒక రే అండ్ చిప్ ఉండేది మేడం పైన గ్రీన్ కలర్ లో. ఈ గ్రీన్ కలర్ లో ఉండేది ఏంటంటే మామూలుగా వచ్చే అది మామూలుగా వచ్చే ఇచ్చింగ్, ఇరిటేషన్, ర్యాషెస్, అది కాక ఆ టైంలో మామూలుగా బ్యాడ్ స్మెల్ వచ్చింది. అలాంటి వాటిని అబ్జర్వ్ చేసుకొని ఎలాంటి స్మెల్ రాకుండా ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా చేసింది. సో ఇలా సో దానివల్ల ఏంటంటే కంఫర్ట్ గా ఉండిద్ది, కన్వీనియంట్ గా ఉండిద్ది. సో మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. ఎవరైతే రెగ్యులర్ గా వాడుతున్నారో దీన్ని వాడుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ ఇచ్చింగ్, ఇరిటేషన్ ప్రాబ్లమ్స్ తో పాటు ఈ డే టైంలో వచ్చే పెయిన్ కూడా కొద్దిగా రిలీఫ్ చేసింది మేడం. మామూలుగా డే టైంలో వచ్చే పెయిన్ కానీ చిన్న చిన్న సమస్యలని కొంచెంగా క్లియర్ చేసింది మేడం. దాంతో పాటు మనం హార్మోన్ల సమతుల్యతను కూడా ఇది మనకి చేస్తుంది మేడం. మేడం మామూలుగా మనకి మన డూగార్డ్ అండ్ శానిటరీ నాప్కిన్స్ ఏంటంటే మామూలుగా దాంట్లో 10 ఉంటాయి మేడం. ఆ 10 ఏంటంటే దాంట్లో 2 types ఉంటాయి మేడం. ఒకటి గ్రీన్ కలర్, ఒకటి
పింక్ కలర్. ఏంటంటే కొన్ని ఈ గ్రీన్ కలర్ది డే టైంలో యూజ్ చేసుకోవాలి, పింక్ కలర్ ఏంటంటే నైట్ టైంలో యూజ్ చేసుకోవాలి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఈ ఏదైతే ఈ 8 లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8 లేయర్స్ ఎలా తయారు చేస్తారు? ఆ 8 లేయర్స్ మన ఎస్టేజ్ లో ఉన్న డూ గార్డెన్ 8 లేయర్స్ ఎలా ఇది చేస్తాయి అంటే, మృదువైన అనుభూతి కోసం దూది లాంటి మృదువైన పొర కలిగి ఉంటుంది. పక్క నుండి ఎలాంటి లీకేజ్ రాకుండా చూసుకోవాలి. యాంటీ బ్యాక్టీరియల్ గ్రాఫిన్ కూడా ఉంటుంది మన దీంట్లో. అంటే 360 డిగ్రీల కోణంలో కూడా మనం దీన్ని చూసుకోవచ్చు అనమాట. గాలి సక్రమంగా ఉండటం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు, ఇరిటేషన్లు రాకుండా, ర్యాషెస్ రాకుండా ఉంటుంది మేడం. ఇప్పటి వరకు ఓపిక అయిన ప్రతి ఒక్క లీడర్కి ధన్యవాదాలు తెలుపుకున్నాను. బ్రీఫ్ గా మేడం ఎంత ఈ 2 పార్ట్స్ గురించి, శతావారి మ్యాక్స్ అండ్ శాండ్ అండ్ నాప్కిన్స్, దీనివల్ల మన లేడీస్ లో మెయిన్ వచ్చే చిన్న చిన్న సమస్యలకి బయట మనకు దొరికే ఇంగ్లీష్ మెడిసిన్ ఉంది. ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల ఏంటంటే ఈ వాటి హార్మోన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి. సో ఈ శాండ్ అండ్ నాప్కిన్స్ వాడటం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి. సో మన వెస్టేజ్ ఏంటంటే గౌతమ్ బలేశ్వర్ వండర్ఫుల్ పౌడర్లు తీసుకొచ్చారు. ఈ రోజుల్లో ఉన్న స్త్రీలకు అనుగుణంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడమే మెయిన్ ధ్యేయంగా పెట్టుకొని వాళ్ళకి వండర్ఫుల్ ప్రోడక్ట్ ని మన వెస్టేజ్ ద్వారా అందిస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వెస్టేజ్ లో ఉన్నారో వాళ్ళు మెయిన్ గా వాళ్ళే కాకుండా వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళందరికి కూడా మెయిన్ అది వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్ సార్కి, రవి సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో మీ ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రతి ఒక్క లీడర్కి ధన్యవాదాలు తెలుపుకున్నా. థ్యాంక్ యూ లీడర్స్. సార్ రవి సార్. సార్ ఆనంద్ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సెషన్, వాల్యుబుల్ సెషన్. ఎందుకంటే లీడర్స్ థ్యాంక్ యూ. సార్ చెప్పిన దాంట్లో మనకు అన్ని కూడా ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా వరకు మనకి ఇంతకుముందు ఎన్ని పాయింట్స్ కొన్ని విన్నాము. అదేవిధంగా వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అని, ఎందుకనంటే లేడీస్ ఎస్పెషల్లీ నెక్స్ట్ తరాన్ని మనం కాపాడేటువంటి గొప్ప ప్రోడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి.